హైకోర్టు ఇచ్చిన తీర్పుతో నిజంగా కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది స్థానిక సంస్థల ఎన్నికలకి తెలంగాణలో. సో ఈ మేరకి ఒకవైపు బీసీ రిజర్వేషన్లపై ఒక క్లారిటీ ఇప్పటికే రాలేదు. సో ఎందుకంటే రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో 42% బీసీలకి రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలకు వెళ్తామన్నారు. సో ఈ క్రమంలో ఎక్కడ కూడా అది తెగని ప్రశ్నగా మిగిలిపోయింది. నిజంగా $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయినటువంటి సందర్భాన ఇప్పుడు నేడు రేపు ఈ నెలాఖరికల్లా ఖచ్చితంగా ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలకి ఈ యొక్క రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ అయితే విడుదల చేయబోతుంది అనేటువంటి వార్తలు అయితే ఒక్కసారిగా గుప్పమన్నాయి. సో ఈ క్రమంలో దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి అప్డేట్ అయితే మన దగ్గర ఉంది. ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తాను. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సమయం దగ్గర పడింది. ఈ మేరకు ప్రభుత్వం ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తోంది. ఈ నెలాఖరుకల్లా స్థానిక ఎన్నికల షెడ్యూల్ వచ్చేలా ప్లాన్ చేస్తోంది. ఇన్నాళ్ళు 42% బీసీ రిజర్వేషన్లపై రేవంత్ సర్కార్ పోరాడింది. కేంద్రానికి బిల్లు పంపించి 4 నెలలు అవుతున్నా కూడా ఇప్పటివరకు స్పందన లేదు. బీసీ బిల్లును ఆమోదించాలంటూ ఇటీవలే కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఢిల్లీలో ధర్నా సైతం నిర్వహించారు. అయినా కేంద్రం నుంచి రెస్పాన్స్ లేనేలేదు. ఇక బీసీ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించే పరిస్థితి కనిపించకపోవడంతో పార్టీల పరంగా రిజర్వేషన్లకే మొగ్గు చూపాలని రేవంత్ సర్కార్ ఓ అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తోంది. స్థానిక సంస్థల పాలక వర్గాల గడువు ముగిసి 18 నెలలు కావస్తోంది. రాష్ట్రంలో పట్టణ గ్రామీణ ప్రాంత స్థానిక సంస్థలకు పాలక వర్గాలు లేనేలేవు. దీంతో స్థానిక సంస్థలకు ఆర్థిక సంఘం ద్వారా వచ్చే నిధులన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. ఎన్నికలు నిర్వహిస్తేనే నిధులు విడుదల చేస్తామని కూడా స్పష్టం చేసింది. ఇక బీసీలకు 42% రిజర్వేషన్లు ఇప్పటికిప్పుడు సాధ్యం కావనే అంచనాకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం నిర్వహించి బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. ఆ తర్వాత కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి అధికారికంగా 42% బీసీ రిజర్వేషన్ కల్పిస్తూ జీవో జారీ చేయడం లేదా ఇప్పటివరకు అమలవుతున్న రిజర్వేషన్లు ఖరారు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించే అవకాశం ఉందని కూడా అధికారిక పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఈ 2 ఆప్షన్స్పై పీఏసీలో చర్చించి ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. ఈ రెండింటిలో ఏదైనా వెంటనే రిజర్వేషన్లు ఖరారు చేయాలని అధికారులను ఆదేశిస్తారని కూడా సమాచారం. రిజర్వేషన్లు ఖరారు కాగానే ఆ జాబితాను ఎన్నికల సంఘానికి అందిస్తే కొద్ది రోజుల సమయం తీసుకుని ఎన్నికల ఏర్పాట్లు చేసుకుని షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంటుందని కూడా తెలుస్తోంది. సెప్టెంబర్ నెలాఖరుకల్లా సమయం మరొకవైపు సెప్టెంబర్ నెలాఖరుకల్లా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కూడా కోర్టు ఆదేశించినటువంటి విషయం విదితమే. ఈ గడువు సైతం ముగియ వస్తోంది. గడువు పొడిగించాలని ప్రభుత్వం న్యాయస్థానాన్ని కోరే అవకాశం ఉంది. ప్రభుత్వం స్వయంగా కోరడమా లేక ఎవరైనా సెప్టెంబర్లోగా ఎన్నికలు నిర్వహించాలని పిటిషన్ వేస్తే దానికి కౌంటర్ ఇచ్చి మరింత గడువు అడగటమా అని దానిపై రేవంత్ సర్కార్ మంత్రాలు జరుపుతున్నట్లుగా సమాచారం. ఏదైనా సరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ముందు నుయ్యి వెనక గుయ్యి అన్నట్లుగా ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా బీసీలకి 42% రిజర్వేషన్లు ఇస్తాం ఖచ్చితంగా అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి హామీతో, ఎందుకంటే స్థానిక సంస్థలకు మేము వెళ్ళేది బీసీ రిజర్వేషన్లు ఇచ్చాకే అంటూ కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం. ఇక్కడ ఆల్రెడీ ఇరు సభల్లో కూడా ఒక బిల్లును పాస్ చేసి ఇప్పుడు కేంద్రానికి పంపించారు. అటు ఆ బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది, బీసీ రిజర్వేషన్ బిల్లు. సో ఈ క్రమంలో అక్కడ ఇంకా దాన్ని ఉపసంహరించుకోకముందే ఇక్కడ ఒక జీవో పాస్ చేసి ఒక క్యాబినెట్లో నిర్ణయం తీసుకుని బీసీలకు సంబంధించి ఒక ఆర్డినెన్స్ తీసుకురావడం, దానికి మళ్ళీ గవర్నర్ దగ్గర పంపడం, మళ్ళీ ఆ గవర్నర్ ఏమో మళ్ళీ ఒకసారి ఇది పునఃపరిశీలించాలంటూ కూడా రాష్ట్రపతి దగ్గర పంపడం, ఇవన్నీ కూడా చకచకా జరిగిపోయినటువంటి అంశంగా మనం చెప్పక తప్పదు. సో బీసీలకు సంబంధించినటువంటి ఒకవైపు ఆర్డినెన్స్ కావచ్చు, మరోవైపు సభలో ప్రవేశపెట్టిన బిల్లు కావచ్చు, ఇప్పుడు రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నటువంటి సందర్భాన ఖచ్చితంగా కేంద్రం తీరుని ఎండగట్టాలి అని అనుకున్నటువంటి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మొన్న మధ్యనే 2 రోజుల క్రితం ఆల్రెడీ ఢిల్లీలో ఒక మహాధర్నాగా చేపట్టడం, మోదీని ఇటు కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా అంటే ఈ తప్పు మాది కాదు బీజేపీదంటూ వాళ్ళ బట్టగాల్చి వాళ్ళ మీద వేసేలాగా నిజంగా రాష్ట్ర కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలంటూ కూడా చాలామంది రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయాలు అయితే చాలా చర్చల వేదికగా చాలా వేదికల పైన వాళ్ళు చర్చించినటువంటి సందర్భం. సో ఏదేమైనా సరే మరి రాష్ట్ర కాంగ్రెస్ నిజంగా 42% బీసీ రిజర్వేషన్లు ఇవ్వకపోతే ఏంటి అని అంటే కనుక ఖచ్చితంగా వాళ్ళ ముందు ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్, ఇంకా అంతకుమించి ఏమీ లేదు. పార్టీల పరంగా ఇచ్చేటువంటి ఆప్షన్ ఇంకా అంతకుమించి ఏమీ లేదన్నట్లుగా తెలిసిపోయింది. సో ఈ క్రమంలో పార్టీ పరంగా అయినా ప్రస్తుతానికి ఇచ్చి ఎన్నికలకు వెళ్ళే ఆలోచనలు ఉన్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు ఆల్రెడీ ఇప్పటికే హైకోర్టు సెప్టెంబర్ 30లోగా ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించాలనేటువంటి ఆదేశాలు ఏదైతే ఉన్నాయో ఆ ఆదేశాల మేరకు ఇప్పుడు ఈ నెలాఖరుకల్లా ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ అయితే విడుదల కాబోతుంది అనేటువంటి ఒక తరుణాన ఖచ్చితంగా మళ్ళీ ఇంకొంచెం సమయం గడువు పొడిగించే అవకాశం
కోరుకునే అభ్యర్థన వాటెవర్ విజ్ఞప్తి ఇవన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నా తెరచాటు ఏమన్నా చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. ఖచ్చితంగా హైకోర్టులో ఎవరి చేతన వేయించడమో లేకపోతే ప్రభుత్వం తరఫున వేయించడమో, ఎందుకంటే కొన్ని 42% బీసీ రిజర్వేషన్లు అమలు కావాలని అంటే కనుక ఖచ్చితంగా ఇంకొంచెం సమయం గడువు కోరి మళ్ళీ ఏమన్నా కేంద్రాన్ని ఏమన్నా కానీ మళ్ళీ మరోవైపు రాష్ట్రపతి దగ్గరికి ఏమన్నా వెళ్ళి పర్టికులర్గా కొంతమంది రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు కావచ్చు ఒక విజ్ఞాపన తీసుకుని వెళ్ళి ఖచ్చితంగా రాష్ట్ర కాంగ్రెస్కి సంబంధించి ఈ యొక్క బీసీ రిజర్వేషన్ బిల్లుపై ఏమైనా విజ్ఞప్తి చేసే అవకాశం ఉందా అనేటువంటి ఊహాగానాలు అయితే తెర మీదకి వస్తున్నాయి. మరి చూడాలి మరి ఏం జరగబోతోంది. అయితే సెప్టెంబర్ నెలాఖరులో అయితే ఎన్నికలకు సంబంధించి ఒక షెడ్యూల్ అంటున్నారు. మరి ఈ షెడ్యూల్ నిజంగానే వస్తే గనక నిజంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి ఫలితం ఉండబోతుంది రాష్ట్ర కాంగ్రెస్కి అని అంటే కనుక ఖచ్చితంగా ఇది చెప్పలేరు అని అంటున్నారు. ఎందుకంటే హామీ ఇచ్చి ఆ హామీ అమలు కాదని తెలిసినా కూడా హామీ ఇచ్చి రాష్ట్ర కాంగ్రెస్ నిజంగా తప్పు చేసింది అనేటువంటి వాదన అయితే బలంగా తెర మీదకు వచ్చింది. మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది రాష్ట్ర కాంగ్రెస్కి, ఢిల్లీలో చేపట్టినటువంటి మహాధర్నా ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది కూడా వేచి చూడాల్సిన అంశంగా మనం చెప్పక తప్పదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.